ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భరోసా ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు, దాంతోపాటు 3 కొత్త రూల్స్ రావడం జరిగిందనమాట. సో మొత్తానికి మార్చారన్నమాట రూల్స్ అన్ని కూడా. కొన్నిటి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేసి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో కొత్త మార్గదర్శకాలు ఇందులో ప్రధానంగా విడుదల చేసిందనమాట. ఒక రకంగా ఇది పింఛన్లు అందుకుంటున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అదేవిధంగా కొత్తగా ఏపీ ప్రభుత్వం జారీ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం వరుసగా 2 నెలల పెన్షన్లు తీసుకోకుండా 3వ నెల అంతా కూడా కలిపి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తుంది. అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా కారణాల వల్ల 2 నెలల పెన్షన్ మొత్తాన్ని తీసుకోకపోతే ఒకేసారి 3 నెలలు కలిపి పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. 2 నెలల పెన్షన్, దాంతోపాటు 1 నెల పెన్షన్, మొత్తం కలిపి 3 నెలల పెన్షన్ తీసుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పించడం జరిగిందనమాట. 3 నెలలు కనుక వరుసగా అయితే పెన్షన్లు తీసుకోకుండా మాత్రం వారు వలస వెళ్ళిన వారు భావించి పింఛన్లు కూడా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి. 2 నెలల పెన్షన్ తీసుకోలేదు అనుకో, 3వ నెల అవుతుంది. ఆ 3వ నెలకు సంబంధించి 6 నెల, 1 నెల 2 పెన్షన్లు తీసుకోవచ్చు. లేదంటే వరుస కనుక 3 నెలలు ఇస్తారని చెప్పి సప్పుడేక 3 నెలలు తీసుకోకుంటున్నారు అనుకో, పెన్షన్ అనేది వలస వెళ్ళిన కింద జవగట్టి పెన్షన్లు కూడా రద్దు చేస్తారని అప్డేట్ రావడం జరిగింది. కొత్తగా విడుదలైనటువంటి మార్గదర్శకాలు నెల నుంచే మనకు వర్తిస్తాయని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వృద్ధులకు, ఇక వితంతువులకు అదేవిధంగా 4,000 రూపాయలు పెంచింది. తాము అధికారంలో వచ్చిన వెంటనే కూడా మొత్తాన్ని అమలు చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది దాదాపు ప్రతి నెల కూడా 4,000 రూపాయలు పింఛన్ మొత్తాన్ని అందుకుంటున్నారు. అదే సమయంలో దివ్యాంగులకు 6,000 రూపాయలు. ఏదైనా కారణం చేత 1 నెల కనుక పింఛన్ తీసుకోకపోతే 2 నెలల పెన్షన్ కూడా తీసుకునేందుకు వెసులుబాటు కల్పించడం జరిగింది. సో మరొకటి ఏంటంటే, గత ప్రభుత్వంలో వాలంటీర్ చేత ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ మొత్తాన్ని చేయించేవారు. కానీ కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు, సచివాలయం, రెవెన్యూ సిబ్బంది పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు అయితే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట. ఒక ఏపీలో 4 నెలకు 4,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయడంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక పలు మార్పులు అయితే చేస్తుందన్నమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంపీడీఓల కార్యాలయంలో ఏదైతే మీ పెన్షన్ సంబంధించి కంప్లైంట్ వచ్చినా కూడా దాంతోపాటు డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారు. కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో వయసు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నవారు ఇవన్నీ కూడా గుర్తించి కొన్ని పెన్షన్లు అయితే రద్దు చేయబోతున్నారు. ఈ నెల నుంచి, మనకు వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుందట. సో మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని కదలికలు అయితే రావడం జరిగిందండి. తప్పనిసరిగా మనకు జనవరిలోగా పెన్షన్లు అయితే ఇవ్వనున్నారు కాబట్టి ఈ నెల ఎండింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే జనవరిలో మనకు అప్లికేషన్ స్టాటస్ అంటే ప్రాసెస్ అయితే దరఖాస్తు తీసుకునేందుకు వెసులుబాటు అయితే ఉందన్నమాట.